హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చేసే దోల పనుల్లో నెంబర్ 1 దోల పని ఇదే. ఫస్ట్ యూట్యూబ్లో పెట్టే దోల పని ఇది. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే కట్టెల పొయ్యి మీద బియ్యం పిండి వడియాలు. ఇప్పుడు మా అమ్మకి తెలియదు ఈ విషయం. మనం చేసే దోల పనుల్లో ఇదొకటి. 7 లోటాలు వాటర్ పోసుకోవాలి. 1 లోటా పిండికి సంథింగ్ పోసుకున్న తర్వాత అప్పటికి మా చెల్లి చూసేసింది. మా అమ్మని పిలుస్తుంది, అక్క ఏదో దోల పని చేస్తుంది రా అని. అయినా మనం ఆగంగా మనం చేసే పని మనం చేస్తూనే ఉంటాం. తర్వాత పచ్చిమిర్చి, అల్లం మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసుకున్న తర్వాత మనకు కొంచెం వెచ్చులు కదా, దాంట్లో మళ్ళీ మనం ఏం చేస్తామంటే వెరైటీగా అట్ట కొడితే అయిపోద్ది అనుకున్నా మిక్సీ, కానీ అవల. ఇప్పుడు దాంట్లో ఎవరు నేను కరివేపాకు వేసాను, మరి ఏంటో నాకు అర్థం కదా. ఆ టేస్ట్ ఎలా ఉంటాయో నాకు కూడా తెలియదు. సంథింగ్ అది తీసుకెళ్ళి పొయ్యి మీద ఉన్న వాటర్లో 3 స్పూన్లు ఏమో వేసా. సంథింగ్ పేస్ట్ అది ఎక్కువ అయిద్దో తక్కువ అయిద్దో నాకు కూడా తెలియదు, కానీ తోచింది వేసేసి తర్వాత ఓవర్ నైట్ నానబెట్టా సగ్గుబియ్యం కాద్దామని వెళ్ళి ఏం చేసా, సగ్గుబియ్యం దాంట్లో వేసిన తర్వాత కల్లుప్పు వేసుకోవాలి. కల్లుప్పు అయితే టేస్ట్ బాగుండిద్ది. కల్లుప్పు వేసుకున్న తర్వాత తిప్పుకోవాలి. తిప్పుకోకపోయినా అది కరిగిద్ది అనుకోండి, కాకపోతే మనకి హెచ్చులు కదా, కొంచెం తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత చెప్పా కదా ఇందాకడ 1 లోట బియ్యం పిండి తీసుకున్నా. బియ్యం పిండి తీసుకొని ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. ఉండలు ఏమి ఉండకూడదు. కలుపుకున్న తర్వాత నీళ్ళు పోయంగానే అదే కలుపుకునేది అని వదిలేసామని అది ఉండలు గట్టిపోయిద్ది. నాలాగా ఇచ్చుకుపోతే తిప్పుకుంటున్న తర్వాత ఉండలు ఉండకూడదు. కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోవాలి. మరి దాని మీద కొంచెం పోసుకోవాలి. పోసుకున్న తర్వాత అది ఎండేమో పైనుంచి మండుతుంది. అయినా ఈ ఎండలో నాకేంటో ఈ దోల పనులు. వాటర్ మరుగుతూ ఉంటాయి, అప్పుడు జీలకర్ర వేయాలి. జీలకర్ర వేసిన తర్వాత ఈ పిండి కూడా కలిపిపోయాలి. అప్పుడు మా అమ్మ వచ్చింది. అప్పుడు మా అమ్మ వచ్చి పోసింది. ఈ ఎండలో నీకెందుకే అంది. అయినా మనం ఆగం కదా, ఎచ్చులకు పోతాం. ఎచ్చులకు పోయిన తర్వాత ఆ ఎండకి ఆ చెమటకి వేరే లెవెల్ అసలు. అలాగే తిట్లు తిని అలాగే కలుపుతూ ఉన్నా. ఇదేం కలపడమే, ఉండలన్నీ చుట్టేసినగా అని తిట్టింది. అయినా మనం పట్టించుకోము గాయస్. సో మా అమ్మకి ఇచ్చేసాం. మా అమ్మ తిప్పుకుంటుంది. మనం అంతలోకి చీర పరిసాం. ఆ బోర్ నుంచి ఈ బోర్ దాకా పరిసిన తర్వాత నీకెందుకమ్మా, నువ్వు వెళ్ళి పడుకో, నేనే వేస్తానని ఎచ్చులకు పోయా. ఆ ఎండలో పైనుంచి మండింగ్, కింద కాళ్ళు మండింగ్, వేరే లెవెల్ గాయస్. అసలే టిఫిన్ కూడా చేయలే, ఒక రకంగా ఉంది. అలాగే వేసేసాం. మనం ఎలాగోలా ఫినిష్ చేద్దామని పట్టుబట్టా. అయినా మధ్యలో మా అమ్మ పిలిచింది, నేను వచ్చి హెల్ప్ చేయను అని. వద్దు నేనే వేస్తా నేను తోపు అనుకొని వేసిన తర్వాత తెలిసింది గాయస్, ఈ ఎండలో అయ్యే ఎండలు బాబు. సగం కంప్లీట్ అయితే అయిపోయింది, ఇంకా కొంచెం ఉంది. అది కూడా వేసేసి చక్కగా వచ్చిన వరకు వేసా. బాగానే వస్తాయి అనుకుంటున్నా, మరి ఏమైద్దో వచ్చిన తర్వాత కానీ తెలియదు. అవి ఎండిన తర్వాత ఇంకా వేసిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని చక్కగా అంతలో మా అమ్మ లెమన్ ఎల్లో రైస్ చేసి తిని